ఫైనల్ గా ఒకటి చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ డబ్బు ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చిందంటారా, డబ్బు ఇచ్చినందుకు టికెట్ ఇచ్చిందంటారా? ఈ కాంటెక్స్ట్ లోపల నేను చెప్పాల్సిన పని లేదండి, నాతో మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ప్రజలందరికీ తెలుసు అది. సరే చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు? ఐ డోంట్ నో నేను ఎట్లా చెప్తానండి ఎన్ని కోట్లు ఇచ్చారని. సరే ఎన్ని కోట్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ అమ్ముకుంది అదేనా చెప్పండి. సేమ్ కదా క్వశ్చన్ డిఫరెన్స్ ఉన్నది కానీ ఆన్సర్ నా నుండి వచ్చేది సేమ్ కదా, సేమ్ ఆన్సర్. సో భారతీయ జనతా పార్టీ కూడా నరేందర్ రెడ్డి కంటే డబ్బున్న వ్యక్తికి టికెట్ ఇచ్చింది, అంటే దీన్ని కూడా అట్లనే చూడాలా? నేనేమంటానంటే డబ్బులు సంపాదించుకోవడం వాళ్ళ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. సరే అది ఏ రకంగా డబ్బులు సంపాదించుకోవడం అనేది డిఫరెంట్ గేమ్. బట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇద్దరు కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే, మీరు అన్నటువంటి మాట అదే కదా, రైట్. నేనేమంటానంటే మీకు ఎన్ని డబ్బులు ఉన్నాయనేది మ్యాటర్ కాదు, ఇప్పుడున్నటువంటి ఈ పదవి ఏదైతే ఉందో దానికి మనం ఫిట్ అవుతామా కాదా. అంటే ఇప్పుడున్నటువంటి పదవి అంటే పట్టభద్రులు ఎమ్మెల్సీ పదవి, అందులో మేజర్ ఫ్యాక్షన్స్ రెండు ఉంటాయి. ఒకటి అన్ఎంప్లాయిడ్ యూత్, రెండవది ఎంప్లాయీస్. అందులో ప్రైవేట్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మేజర్ గా ఈ రెండు స్పియర్స్ లో వీరి యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి, ఒక పర్టికులర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈ రెండు సెక్షన్స్ తోని ఏమైనా అనుబంధం ఉందా, ఆ రెండు సెక్షన్స్ కి సంబంధించి వీళ్ళు ఇంతకు ముందు గతం లోపల ఏమైనా వాళ్ళ సమస్యల కోసం వీళ్ళు పనిచేసిర్రా, అసలు ఆ సమస్యల మీద వీళ్ళకి అవగాహన ఉందా, స్పష్టత ఉందా, అసలు వీళ్ళ ఈ రెండు ఫ్యాక్షన్స్ మీద లేదా సెక్షన్స్ మీద వీళ్ళకు ఒక విజన్ ఉందా అనేది చూడాలని నేనంట. వాళ్ళ డబ్బులు ఐ డోంట్ కేర్, వాళ్ళకి ఎన్ని డబ్బులు అయినా ఉండొచ్చు, ఎన్ని వందలు వేల కోట్లు లక్షల కోట్లు ఉండొచ్చు. నేను ఒక వ్యక్తిగా నేను డబ్బులు అయితే నేను చూడను. ఒక వ్యక్తి అంటే పోటీదారుడు ఎవరైతే ఉన్నారో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటున్నాం కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఇష్యూస్ పట్ల వీళ్ళు ఏం కంట్రిబ్యూట్ చేసారు, భవిష్యత్తు లోపల వీళ్ళని గెలిపిస్తే అసలు నిజంగానే కంట్రిబ్యూట్ చేయగలుగుతారా అనేది మాత్రమే నేను ఒక వ్యక్తిగా ఒక గ్రాడ్యుయేట్ గా నేను చూస్తాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ బీజేపీ అభ్యర్థి కానీ చాలా డబ్బు ఉన్న వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే డబ్బు ఉండడం వల్లనే వాళ్ళకి టికెట్లు ఇచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. దానికి తోడు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, మాజీ మేయర్ ఒక ఆయన, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఒక ఆయన, బక్కా జడ్సన్ లాంటి అనేక మంది నేతలు కూడా ఎమ్మెల్సీ పోటీలో ఉన్నారు. సరే ఇంతమంది డబ్బున్న వాళ్ళు, మేధావులు, సర్కిల్ ఉన్న వాళ్ళు, ఇంతమంది పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ ఎక్కడ అదరలేదు, బెదరలేదు, చాలా ముందు పోతున్నాడు. అసలు ఏంటి మీ ధైర్యం? నా ధైర్యం, నా బలం, నా బలగం ఉద్యోగులు. గత 18 years నుంచి నిరుద్యోగుల యొక్క జీవన గమనంలో నేను భాగమైన. గత 15 సంవత్సరాల పైచిలుకు ఉద్యోగిగా ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 3 జిల్లాల్లో నేను పనిచేసిన. కాబట్టి నా వ్యక్తిత్వం ఏంటంటే ఒక దగ్గర పనిచేస్తున్నామంటే కేవలం ఆ పనికి మాత్రమే పరిమితం కాదు, దాని డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయి, అక్కడ ఎవరున్నారు, అక్కడ నేను పనిచేసినప్పుడు జూనియర్ అసిస్టెంట్ నుంచి ఈవెన్ ప్రిన్సిపల్ వరకు నా యొక్క కంప్లీట్ టచ్ ఏదైతే ఉంటుందో అది హార్ట్ఫుల్ గా ఉంటుంది, ఎమోషనల్ గా ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని నా వ్యక్తి అనేటువంటి ఫీల్ అయ్యేటువంటి నేపథ్యం నాది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, సో ప్రసన్న హరికృష్ణ అంటే ఒక ఎమోషనల్ టచ్. ప్రసన్న హరికృష్ణ మంచోడు, ఇతని గెలిపియాలి, హీస్ ఫిట్ ఫర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇతని పంపియాలి, నా ఓటు వేస్ట్ చేసుకోవద్దు అని ప్రస్తుతం గ్రాడ్యుయేట్స్ మనసులో మాటను వాళ్ళు వెలగక్కుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తారు. అంతేనా, ఇంకేదైనా ఉందా? అంటే ఇంకా అంటే నేను చెప్పాలా మీ ధైర్యం? చాలా మంది కూడా చర్చ జరుగుతుంది, కొంతమంది అనుకుంటున్నారు కూడా, కాంగ్రెస్ పార్టీలోనే ఒక పవర్ పాయింట్, ఒక శక్తి, ఒక వ్యక్తి ప్రసన్న హరికృష్ణ వెనక ఉన్నాడు, అందుకే ఆయన ఇంత ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అంటే నాకు ఏ శక్తులు ఏ యుక్తులు లేవండి, నేను చెప్పాను కదా, బలం బలగం నిరుద్యోగులు ఉద్యోగులు మాత్రం. ఎందుకంటే వాళ్ళే ఇప్పటి వరకు నన్ను నా జీవితం స్టార్ట్ అయిందే వాళ్ళతో. ఓకే, కాబట్టి నా జీవితం ఎండ్ అయ్యేది కూడా వాళ్ళతో. మీరు అవకాశం ఇస్తే మా వీక్షకులు, మా పట్టభద్రులు, ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు అవకాశం ఇస్తే తప్పనిసరిగా నిరుద్యోగుల గుండె చప్పుడునవుతాం, ఉద్యోగుల సమస్యలకు సంబంధించినటువంటి కేంద్ర బిందువునైతా, విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రసన్న హరికృష్ణ తప్పనిసరిగా ఒక పర్టికులర్ కంట్రిబ్యూషన్ అనేది ప్రసన్న హరికృష్ణ వైపు నుంచి ఉంటుంది. మీరేమో అట్లా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీకు అండగా ఉన్నాడు, అందుకే ఇంత ధైర్యంగా మీరు ఈ ఎన్నికల్లో నిలబడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా ఈ చర్చ ఉంది. దీనిపై మీరేమంటారు? మీరు అంటే చాలా మంది అంటే ఇప్పుడు మనము లాబింగ్ అనే పదాన్ని వాడారు మీరు ఇంత. అంటే ఒక పార్టీ, వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక పార్టీ టికెట్ ఆశించడానికి ఒక వ్యక్తిని, అందులో ఉన్నటువంటి టాప్ లీడర్, సెకండ్ థర్డ్ వాళ్ళని కలిసినప్పుడు జనరల్ గా అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం కలిసే సందర్భంలో నాకు చాలా మట్టుకు ఎట్లాంటి కాల్స్ ఆర్ మాట్లాడుతున్నప్పుడు ఏం మాటలు వినబడేవి అంటే, హూ ఈజ్ యువర్ గాడ్ ఫాదర్. అవును, ఈ మాటలు విని నాకు అసలు వాస్తవానికి నాకు విరక్తి కూడా పుట్టింది. సో నేను చెప్పిన వాళ్ళందరికీ ఒకటే చెప్పిన, మై గాడ్ ఫాదర్ ఈజ్ మై ఓటర్, మై గాడ్ ఫాదర్ ఈజ్ మై గ్రాడ్యుయేట్, బికాస్ ఐఎమ్ కంటెస్టింగ్ యాజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. కాబట్టి వాళ్ళే నా గాడ్ ఫాదర్. అక్కడ నేను గెలవాలి, అక్కడ గెలిస్తేనే నాకు నిజమైనటువంటి గెలుపు. నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు, ఎందుకంటే మా పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి వాళ్ళు, ఎలాంటి దందాలు బిజినెస్ లేనటువంటి వ్యక్తిత్వం మా ఫ్యామిలీది. కాబట్టి కూల్ గా అగ్రికల్చర్ సెక్టార్ లోపల ఉన్నటువంటి నేపథ్యం. నేను ఇప్పుడు అంటే 2008లో
ఉద్యోగం సాధించిన తర్వాత మా ఫ్యామిలీ యొక్క ముఖ చిత్రం కొంత మారింది. సో అదే నేపథ్యం, దెర్ ఇస్ నో పర్సన్ బిహైండ్ మీ. ఎక్కడ కూడా పొలిటికల్ నేపథ్యం ఎక్కడ లేదు లేదండి, ఇప్పటి వరకు ఎక్కడ లేదు. సరే, మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు, టికెట్ రాలేదు. సరే, ఒక 4-5 పేర్లు హైకమాండ్ పంపారు, అందులో మీ పేరు కూడా ఉంది. ఆఫ్ కోర్స్. సో మరి టికెట్ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ కానీ, కాంగ్రెస్ పెద్దలు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇక్కడున్న నేతలు కూడా ఎవరు కూడా మీకు మాట్లాడే ప్రయత్నం చేయలేదా? మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయలేదా? ఇప్పుడు టికెట్ రానప్పుడు తప్పనిసరి ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఏ పార్టీ నుంచి అయినా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా జరుగుతుంది, జరిగింది కూడా. సో నేను ఒకటండి, అంటే నేను పదవి కోసం జనరల్ గా వేరే ఆఫర్ కూడా చేశారు, బట్ నేనేమంటానంటే ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని చేస్తుంటారు. నేను రాజకీయం లోపలికి రాజీనామా చేసి వచ్చింది పర్టికులర్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవి కోసం మాత్రమే. నాకు ఏ పదవి కోసం నేను రాలేదు. కార్పొరేట్ ఒకదాని గట్టిగా మనం ఫైట్ చేస్తే ఇంకొక పదవి ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో నేను రాలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది నేను ఇంతకు ముందుకు చెప్పాను మీకు, ఆ ఏరియా లోపల నాకు కొంత స్పష్టత అవగాహన ఉంది సమస్యలు, కాబట్టి నేను ఫిట్ అవుతా దీనికి అని మాత్రమే నా 19 years సర్వీస్ ను వదులుకొని నేను ఈ రాజకీయాల లోపలికి వచ్చి, నాకు వేరే పదవి ఇచ్చినా నేను తీసుకోను. అంటే మన ఆఫర్ చేసిరా పదవి కానీ? నేను ఏమంటున్నానంటే వేరే పదవి ఆఫర్ చేసినా నేను నా టీచింగ్ ప్రొఫెషన్ కు వెళ్ళడానికి నేను సిద్ధపడతా. ఓకే, నాకు వేరే పదవి అవసరం లేదు. చేస్తే టీచింగ్ ప్రొఫెషన్ లో నేను ఉండాలి, లేకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉండాలి, దట్స్ ఇట్. వేరే నాకు ఏ పదవి ఇచ్చినా కూడా నేను సాటిస్ఫై కాలేను. సరే, మీకు చాలా మంది సన్నిహితులు వివిధ పార్టీలలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా సన్నిహితమైన నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మీకు సన్నిహితుడైన ఎమ్మెల్యే ద్వారా ఒక భారీ మొత్తంలో మీకు ఆఫర్ చేశారు, కానీ మీరు రిజెక్ట్ చేసారు అనేటువంటి ఒక చర్చ అవుతుంది. ఇది నిజమేనా? అంటే ఆఫర్ అంటే ఐ మీన్ పదవి కానీ, డబ్బు కానీ, ఇంకేదైనా కావచ్చు. నేను డబ్బులకు ఎట్లనండి, ఇక్కడ ఉంటదండి గుండె, డబ్బులకు ఎట్లా లొంగుతామండి. నేను ఉద్యోగం చేసుకుంటే నా జీతం ఈ రోజు 1,50,000 జీతం, నేను రిటైర్ అయ్యేసరికి 10-12 లక్షల జీతం అవుతుంది నెలకు. అంటే నేను 19 ఏళ్ళు పనిచేయాలి. ఓకే, నేను ఇప్పుడు ఒకవేళ రేపు గెలిచినా కూడా నా పదవి కాలం 6 సంవత్సరాలు మాత్రం. నాకు వచ్చే జీతం 2.5 లక్షలు మాత్రమే. నాకు వచ్చేటువంటి ఇప్పుడున్నటువంటి జీతం నేను రిటైర్ 19 సంవత్సరాల తర్వాత అసలు ఏ మాత్రం రిలేషన్ లేనటువంటి డబ్బు నాకు వస్తుంది. అండ్ గెజిటెడ్ ఎంప్లాయీ, నేను మంచి హోదా, ప్రశాంతమైనటువంటి లైఫ్, అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ టీచింగ్. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి రంగం నుంచి నేను ఇటు వచ్చిందంటే ఎట్లానండి, డబ్బులకు నేను ఎట్లా అమ్ముడు అవుతా, ఎట్లా ఇంకా వేరే పదవికి నేను ఎందుకు తీసుకుంటాను?